ఓయ్ నిన్నొకటి అడగాలి. మ్, ఆ, ఒకవేళ నేను బ్రేకప్ చెప్తే ఏం చేస్తావు? చనిపోయేంత వీక్ హార్ట్ అయితే నాది కాదు. ఏదో ఒక కొత్త అలవాటు అయితే నేర్చుకుంటాను. అలా ఏం కాదులే. నేను నిన్ను ఎప్పటికీ వదలను. ఛ! ఎక్కడ పెట్టాను? ఆగు, నా గురించి నీకు బాగా తెలుసు. అరే, నేను నిన్ను భార్యలా ఫీల్ అవుతున్నాను. నువ్వేమో గర్ల్ ఫ్రెండ్ నుంచి బయటికి రావట్లేదు. అమ్మయ్యా, అర్థమైందా? థ్యాంక్స్, ఫైనల్గా అర్థం చేసుకున్నావు. చూడు, ఈ ఫ్యామిలీ లైఫ్ నా వల్ల కాదు. వాడితో చాట్ చేయొద్దు, వీడితో చాట్ చేయొద్దు, ఆ డ్రెస్ వేసుకోకూడదు, ఈ డ్రెస్ వేసుకోకూడదు, వాడి బైక్ ఎక్కొద్దు. ఈ రెస్ట్రిక్షన్స్ నాకు కొత్తపా. మరి స్టార్టింగ్లో దీన్ని కేరింగ్ అన్నావు కదా. మారింది నేను కాదు. మరి నీలో ఎందుకు ఈ మార్పు? అదంతా నాకు తెలీదు. ఇలా రూమ్లో జైల్లో గడపడం నా వల్ల కాదు. ఒక పబ్ ఉండదు, ఒక పార్టీ ఉండదు, ఎప్పుడూ ఇంట్లోనే. నా వల్ల కాదు, నేను లీడ్ చేయను. చూడు, బయట తిప్పటం నా వల్ల కాదు. నా భార్య అనుకున్నప్పుడు వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడినా, బైక్ మీద వెళ్ళినా బరాబరా అడుగుతాను బాయ్. అరే, నేను ఒక హస్బెండ్ని. ఐఎమ్ నాట్ ఏ బ్రోకర్, ఓకే? హే మనీ, యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఇదంతా నా వల్ల కాదు. నీతో ఉంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో నాకే తెలీదు. దానికి భయపడాల్సి వస్తుంది. జస్ట్ ఐ వాంట్ బ్రేకప్. నేను నా లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆగా, వెళ్ళిపో. చూడు విజ్జి, నువ్వు అనుకుంటే నీ కొత్త లైఫ్, నువ్వు ఒక అమ్మాయివి. మంచి దృష్టితో ఒక్కరు కూడా నిన్ను చూడరు. అమ్మాయి అయితే చాలు, 90% అబ్బాయిలు, ఆ అబ్బాయిల అడుగులు బెడ్రూమ్ వైపే ఉంటాయి. జాగ్రత్తగా ఉండు. నాకు నువ్వు లేవేమో కానీ నీకు భయం వేసినప్పుడల్లా నీ పక్కనే ఉండి నీకు ధైర్యం చెప్తాను. నీకు బాధ వేసినప్పుడల్లా ఓదార్చడానికి నేనున్నానని ఎప్పటికీ మర్చిపోకు. అరే మామా, ఎందుకు ఏమిటి అని అడగకుండా ఒక సిగరెట్ ప్యాకెట్, ఒక మందు బాటిల్ తీసుకొని వచ్చి నా ఇంటి దగ్గర పెట్టి కాలింగ్ బెల్ కొట్టేసి వెళ్ళిపోరా ప్లీజ్ రా.
ఎందుకే ఈ దొంగ నవ్వులు? ప్రేమించుకునేటప్పుడు 100 కబుర్లు చెప్తారు, అదే పెళ్లి విషయం రాగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఇదెక్కడ విచిత్రమే బాబు. ఛే! నన్ను నేను అనుకోవాలి. వెంట పడ్డాను కదా, ప్రేమ ప్రేమ అనుకుంటూ నీ వెంట తిరిగినందుకు నన్ను నేను అనుకోవాలి. ఛే! Shit!